Hi guys, next problem. Prove that limit n tends to infinite 1 by n plus 1 by n plus 1 plus and so on plus 1 by 3n is equal to log 3. చూపిమంటున్నాడు. చూపించేద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాం. చూడండి ఆన్సర్ గివెన్ ఒకసారి రాయడం జరిగింది. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేస్తాను. ఈ విధంగా ఉంది. ఇక్కడ సిరీస్ ఏ విధంగా వస్తుందని చూసుకోండి. ఇక్కడ లోపల ఏ విధంగా మారుతోంది, అసలు ఏ విధంగా వస్తుందని చూడండి. ఇక్కడ ఏముంది, 1 by n ఉంది, ప్లస్ ఉంది. నెక్స్ట్ 1 by n plus 1 అయితే ఉంది, 1 by n plus 1 అంటే ఏంటి, ఇక్కడ ఎన్కి ప్లస్ 1 యాడ్ అయింది. నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్కి ప్లస్ 2 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్కి ప్లస్ 3 యాడ్ అవుతుంది. ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా అలాగే వెళ్ళిపోయి చివరికి ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ 1 by n ఏ విధంగా ఉంటుందో సో డబల్ అనమాట, 1 by 2nకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే ప్లస్ 1 by 2n plus 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 1 by 2n plus 2 వస్తుంది. నెక్స్ట్ అండ్ సో ఆన్ అలాగే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ n ఉంటే 2n ఏ విధంగా అయిపోయిందో అండ్ సో ఆన్ 1 by 3n అయితే వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఈ విధంగా ఉంది, అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉంది ఇక్కడ. ఇది గమనించాలి మీరు ఫస్ట్. ఇది చూస్తూనే నెక్స్ట్ మనం చేంజ్ చేస్తాం ఏంటి అనేది. చూడండి అది. సో ఆ విధంగా అన్నీ రాయడం జరిగింది ఇక్కడ నీట్గా, ఈ విధంగా రాయడం జరిగింది. ఓకే, సో ఇది ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాంలేండి. ఇప్పుడు మనకు లిమిట్ అనేది దీనికి అప్లై చేస్తుంది. దీనికి ఒక్కటే, ఇది ఇంటూలో ఉంది కాబట్టి దీనికి ఒకసారి లిమిట్ అప్లై చేస్తాను. అన్నిటికీ ఇంటూలో ఉంది లేండి లిమిట్ అనేది. ఇక్కడ ముందుగా దీనికి అప్లై చేస్తాను ప్లస్, అదేవిధంగా దీనికి అంతా ఇక్కడ వరకు 1 by 2n వరకు ఒకటి రాసుకుంటా ప్లస్, అదేవిధంగా మళ్ళీ లిమిట్ n tends to infinite 1 divided by 2n plus 1 నుంచి and so on plus 1 by 3n వరకు ఒకటి రాసుకుంటా. ఇది క్వశ్చన్ లాగ్ 3 అని చూపించాలి అండి, నేను ఊరినే రాశాను, చూపించాలి. ఇది అనమాట. ఇది ఈ విధంగా మనకు తెలిసి ఇక్కడ లిమిట్ అప్లై చేసినట్టయితే 1 by infinite అవుతుంది. సో 1 by infinite అంటే 0, సో 0 అయిపోతుంది. ప్లస్ దీన్నంతా ఏ విధంగా రాస్తానంటే లిమిట్ n tends to infinite సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 to n, ఇది అలాగే పెట్టానులేండి. సో ఇక్కడ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 to n 1 by n plus rగా రాస్తాను. మీరు చేసి చూడొచ్చు. 1 పెట్టేసినట్టయితే ఇది అవుతుంది. నెక్స్ట్ సమ్మేషన్ కాబట్టి ప్లస్, మళ్ళీ r ప్లస్ 2 పెట్టేసినట్టయితే ఈ విధంగా అవుతుంది. ఆ విధంగా మీరు అంతా వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ అదేవిధంగా దీన్ని కూడా అదే విధంగా రాస్తాను అనమాట. సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 to n 1 by 2n plus r అయితే అయిపోతుంది అనమాట. ఇది ఓకే. సో చివరిలో మీరు n పెట్టండి. ఇంకా r ప్లస్లో n పెట్టినట్టయితే 2n plus n అంటే 3n వచ్చేసిందా, అది అనమాట. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది. నాకు ఏ ఫామ్లో ఉండాలి, లిమిట్ n tends to infinite 1 by n ఉండాలి. సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 to n r by n ఫామ్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే 1 by n అనేది n by n అనేది ఇంటూ చేస్తాను. ఇక్కడ ఒక n ఇక్కడ పెడతాను, ఇంకో n ఇక్కడ పెట్టేస్తాను అనమాట. 1 by n అది. సో లిమిట్ n tends to infinite 1 by n ఈ విధంగా రాసుకుంటా. సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పైన n అయితే అయిపోతుంది డివైడెడ్ బై n plus r. 0 అయిపోయింది, రాయడం లేదు. ఇది ఇక్కడ కింద నేను పైన n క్యాన్సిల్ అవ్వడానికి నాకు ఎలా ఉండాలంటే r by n ఫామ్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను n అనేది కామన్ తీస్తాను. ఓకే, ఇక్కడ n కామన్ తీసినట్టయితే 1 plus r by n అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ n క్యాన్సిల్. అదేవిధంగా ప్లస్ ఇక్కడ కూడా అంతే, 1 by n ఇంటూ చేశాను. ఇంకొక n ఇక్కడ న్యూమరేటర్లో ఉండే n ఇక్కడ డివైడెడ్ బై 2n plus r. ఇక్కడ కూడా అంతే, n కామన్ తీసినట్టయితే 2 plus r by n అయితే అవుతుంది. ఈ n క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ అది చూడండి, ఈ విధంగా అయిపోయింది అనమాట. క్యాన్సిల్ చేశాను నీట్గా, ఈ విధంగా వచ్చేసింది. మనకు తెలిసి ఇంకా పుట్ 1 by n అంటే dx, r by n అంటే x, ఇదంతా తెలిసిండేది. ఇది అప్లై చేస్తాను ఇక్కడ. ఓకే, అప్లై చేస్తాను. ఇంకా ఇంటిగ్రేషన్ 0 to 1 by 1 plus x అవుతుంది ఇంటూ 1 by n అంటే dx ప్లస్ ఇక్కడ కూడా అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ 0 to 1 by 2 plus x into dx అయితే అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు, లేదు అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఉంది కదా, సో దీన్నంతా ఒకసారి చేయాలి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ దీన్నంతా ఒకసారి చేయాలి. మళ్ళీ ఆ రెండు యాడ్ చేయండి. ఆ విధంగా చేయాలి. మీరు యాక్చువల్గా రూల్ అంటే అది ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చేసినట్టు చేయొద్దండి. ఓకే, మీకు తెలుసు కదా ఎలా చేయాలి ఏంటనేది. నేను ఫస్ట్లో డిస్కస్ చేశాను కదా, ప్రాబ్లమ్స్ ఆన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఏ విధంగా ఫార్ములా యూజ్ చేశాను. ఇంటిగ్రేషన్ 0 a to b f of x into dx is equals to phi of b minus phi of a ఏ విధంగా యూజ్ చేశాను. phi dash of x is equals to f of x అనుకొని, మళ్ళీ phi of x కనుక్కొని, మళ్ళీ phi of a phi of b కనుక్కొని, ఆ విధంగా చేశాను కదా, అది ఆ ఫామ్లోనే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేనంతా డైరెక్ట్ చేశాను.
ఓకే, ఈ విధంగా అయితే చేయకూడదు మీరు, అర్థమైందా? సో చివరికి ఈ విధంగా వస్తుందండి, ఇక్కడ చేస్తున్నాను అంతేగాని మీరైతే అదే యూజ్ చేసి చేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, లాగ్ ఇక్కడ నేను దీనికి అప్లై చేసినట్లయితే లాగ్ ఆఫ్ 1 + x అవుతుంది. ఇక్కడ 1/1 + x ఈ విధంగా ఇంటిగ్రేషన్ ఉందంటే ఇంటిగ్రేషన్ 1/x అంటే లాగ్ x కాబట్టి లాగ్ ఆఫ్ 1 + x అవుతుంది ఇక్కడ. సో 0 to 1 లిమిట్స్, ఇక్కడ లాగ్ ఆఫ్ 2 + x 0 to 1 లిమిట్స్ అప్లై చేయండి. ఇంకా సో లాగ్ ఆఫ్ 1 + 1 - లాగ్ ఆఫ్ 1 + 0 ఇక్కడ కూడా ఈ విధంగా అవుతుంది. ఇక్కడ log 2 - log 1 + log 3 - log 2 ప్లస్ log 2 - log 2 క్యాన్సిల్. log 1 వాల్యూ అంటే 0, log 3 - log 1 log 1 0. సో log 3 - 0 అంటే log 3 log 3 అయిపోయా. ఇదేనా అంటే ఏంటి, ఇక్కడ దీని వాల్యూవే LHS వాల్యూవే చేసుకుంటే వెళ్ళిపోయినాం అంతే. log 3 వచ్చిందా, అయిపోయా. మీరు కావాల్సింటే RHS రాయండి. సో LHS RHS అని రాసి ఒకసారి నీట్గా బాక్స్లో పెట్టేసేయండి, అంతా ఆన్సర్ అంతే.